హలో వ్యూవర్స్, అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ ఫిబ్రవరి 11th మేమైతే ఫ్యామిలీతోటి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క తల్లి జాతర మనకు ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఉంది. కానీ అప్పుడు ఫుల్ క్రౌడ్గా ఉంటుంది కాబట్టి ముందుగానే మా మొక్కు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుందామని అయితే వచ్చాం. ముందుగా మేము ఖమ్మం నుంచి అయితే బయలుదేరాం. మిడ్ నైట్ 12:30కి 4 వరకు అయితే ఇక్కడ మేము మేడారానికి రీచ్ అయ్యాం. ఖమ్మం నుంచి వచ్చేసి మాకు మొత్తం 163 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మీకు రూట్ పరిచయం చేయాలంటే ఎలా అంటే మనకు ఖమ్మం నుంచి మహబూబాబాద్, అలాగే మహబూబాబాద్ నుంచి నర్సంపేట నుంచి నెక్స్ట్ మేడారం. NH 365 అలాగే NH 163 రూట్స్ ఇవి. అందరూ కూడా ఎక్కువగా ఈ రూట్స్నే చూజ్ చేసుకోండి. రూట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, బయట వ్యూ ఈ విధంగా ఉంది. మొత్తం టూరిస్ట్ బస్సెస్, అలాగే వెహికల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్. మనకి ఇక్కడ ఫెసిలిటీస్ అయితే కొంచెం తక్కువే. బాత్రూమ్ ఫెసిలిటీస్ అవి కొంచెం తక్కువే, టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా. మనం వచ్చిన తర్వాత బయటే ఈ విధంగా కార్లన్నీ కూడా పార్క్ చేసేసుకొని మనం ఇక్కడ నుంచి దగ్గర మనకు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దూరంలో సంపెంగ వాగు అయితే ఉంది. దానికే జంపన్న వాగు అని కూడా పేరు. అది కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ మనం స్నానాలు అవి చేసి వచ్చిన తర్వాత మీ యొక్క మొక్కును బట్టి పాలు పొంగించుకోవడం, అలాగే అమ్మవారికి ఎదురుకోళ్ళు సమర్పించడం, ఇంకా ఏటపోతులను కానీ అలాగే నిలువెత్తు బెల్లాల్ని కానీ సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా సంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం ఇది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సంపెంగ వాగు అలాగే టెంపుల్ వ్యూ ఏ విధంగా ఉందో చూపిస్తాను. కార్ పార్కింగ్ చూశారు కదా ఎలా ఉందో. మొత్తం వచ్చేసి ఇక్కడ 1700 ఎకరాల్లో కార్ పార్కింగ్ ఉందట. జాతర సందర్భంగా ఏర్పాటు చేశారట. కార్ పార్కింగ్ ప్రస్తుతానికైతే ఫ్రీయే. అలాగే ఇక్కడ మనకి ఫెసిలిటీస్ వచ్చేసి వాటరు మనం తెచ్చుకున్నా పర్లేదు, ఇక్కడ దొరుకుతున్నాయి మినరల్ వాటర్. కాకపోతే 20 లీటర్స్ వాటర్ వచ్చేసి 60 రూపీస్ తీసుకుంటున్నారు. ఒకసారి బ్యాక్ కెమెరాతో కూడా నేను మీకు వ్యూ చూపిస్తాను. బయట వ్యూ ఈ విధంగా ఉంది. మనకి మేము ఫారెస్ట్ నుంచి మనకి అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా మీకు దూరంగా. ఆ రోడ్డు మనకి దిగిన తర్వాత ఇలా మనకి అడ్డ రోడ్లు ఉంటాయి. ఈ అడ్డ రోడ్ల దగ్గర కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం పాలు పొంగించుకోవడం అవి వీలైతే అలా టెంట్లు వేసుకొని, లేకపోతే ఆ వెహికల్స్లోనే అలా పాలు పొంగించుకోవడం చేయవచ్చు. గుడి దగ్గర అయితే ప్లేస్ అయితే ఉండదట. అక్కడ కేవలం ఎదురుకోళ్ళు, నిలువెత్తు బెల్లాలు సమర్పించడమేనట. నేనైతే ఏం చేశాననేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. మా కారు పక్కనే ఈ విధంగా చిన్న గ్యాస్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకొని పాలు పొంగించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడానికి అయితే ఏర్పాటు చేసుకున్నాం. పాలు పొంగించడం పూర్తయింది. ఇప్పుడే గద్దెల దగ్గరకు, సమ్మక్క సారలమ్మ దగ్గరకు దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవార్లకి ఎత్తు బంగారం లేదా బంగారాన్ని అమ్మవార్లకి నైవేద్యంగా సమర్పించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలాగే అమ్మవారికి నైవేద్యంగా కోడిని, ఎదురుకోళ్ళు ఉత్సవం, అలాగే ఏటపోతులు, మేకపోతులను కూడా ఇక్కడ బలిచ్చేటువంటి సంప్రదాయం ఉంది. మేమైతే పాలు పొంగించుకొని ఇంకా సమ్మక్క సారలమ్మ ఇద్దరి అమ్మవార్లకు, తల్లి పిల్లలకు ఇద్దరికీ కూడా ఈ నిలువెత్తు బంగారాల్ని సమర్పించేటువంటి సంప్రదాయం ఉంది ఇక్కడ. అలాగే అమ్మవార్లకి చీర, జాకెట్టు, పూలు, గాజులు కూడా సమర్పించేటువంటి సంప్రదాయం ఉంది. ఎత్తు బంగారం, బెల్లాన్ని, అలాగే పాలు పొంగించిన తర్వాత నైవేద్యం, కొబ్బరికాయ అన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ బెల్లాన్ని మనం
ఇంటికి తీసుకొచ్చి అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతా ఉంటారు. నా వెనక మీరు గమనించే ఉంటారు. ఎత్తు బెల్లాలు చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, చూసారా ఎత్తు బెల్లాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే ఒకసారి జాతరను కూడా చూడండి, కన్నుల విందుగా ఉంది. మేము కారు పార్క్ చేసిన దగ్గర నుంచి దగ్గర గద్దెల దగ్గరికి 3 కిలోమీటర్లు నడిచాము. లోపలికి కూడా వెహికల్స్ని అయితే అనుమతిస్తున్నారు, కానీ ఫుల్ క్రౌడ్, మధ్యలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం వెహికల్స్ని బయటే ఆపేసుకొని నడిచి రావడం మంచిదన్న సలహా. కార్ పార్కింగ్ ఎక్కడా కూడా ఫీజు అయితే లేదు. లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది, మీ ధైర్యం. మరో విషయం ఏంటంటే ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది, గవర్నమెంట్ వాళ్ళది, హరిత గార్డెన్స్. కానీ మేమైతే ట్రై చేయలేదు. బయటనే అక్కడే కారు దగ్గరే పెట్టి పాలు పొంగిచ్చేసాము చాప వేసుకొని. మీరు ఇందా చూశారు. వీలైతే అలా ట్రై చేయొచ్చు, లేదంటే రూమ్స్ తీసుకుంటే మటుకు కొద్దిగా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుద్దని చెప్పారు కొంతమంది మిత్రులు. వీలైతే టెంట్ వేసుకొని మనం పాలు పొంగించుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇక గద్దెల దగ్గరికి దర్శనానికి వెళ్దాం. తర్వాత నేను మీకు అక్కడ అప్డేట్ ఇస్తాను. ఇదే జంపన్న వాగు. దీనికి పూర్వం సంపెంగ వాగు అని పేరు. ఎందుకంటే కాకతీయులతో జరిగినటువంటి యుద్ధంలో సమ్మక్క కుమారుడు జంపన్న తమ వారందరూ తమ సైన్యం అంతా కూడా చనిపోవడం వల్ల అది సహించలేక తట్టుకోలేక జంపన్న ఇందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. అందుకని అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా పేరు పొందింది. వాగులో నీళ్లు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ దేవస్థానం వారు, ప్రభుత్వం ఇరువైపులా కూడా స్నానఘాట్లను ఏర్పాటు చేసింది. ఇది జంపన్న వాగు మీద నిర్మించినటువంటి ఏటి బ్రిడ్జి. నీళ్లు లేకపోయినప్పటికీ కూడా నీటి వసతి మాత్రం ఇక్కడ చాలా బాగుంది, స్నానానికి ఇబ్బందులు ఏమీ లేదు. ఇక మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈ విధంగా ఉంది చూడండి. ఇటు నుంచి మనకి వాహనాలు సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే వెళ్తాయి. ఇక్కడ నుంచి మనకి లోపలికి నడవడానికి గద్దెల దగ్గరికి 3 కిలోమీటర్స్ ఉంటుంది. కార్ పార్కింగ్ అయితే లేదులే, కానీ ఆటోకి 20 రూపీస్ ఉంటుంది. గద్దెల ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత గద్దెలు ఏ విధంగా ఉన్నాయో, సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను. ఇదే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్ళడానికి క్యూ లైను. ఈ క్యూ లైన్లో సుమారు 3 నుంచి 4 వేల మంది వరకు కూడా వెయిటింగ్ చేయవచ్చని అంచనా. ఇది వచ్చేసి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్ళేటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాకార మంటపం. అక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి ఇప్పుడు కొంత టైం పడుతుంది, 5-6 నిమిషాలు పట్టొచ్చు. ఈ 5-6 నిమిషాల్లో ఇక్కడ ఈ జాతర, గద్దెల దగ్గర ఉన్నటువంటి జాతర కోలాహలాన్ని మొత్తం కూడా వీక్షిస్తూ అసలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర ఏంటో తెలుసుకుందాం. నేటి జగిత్యాల ప్రాంతం, పూర్వం దాన్ని పొలవాస ప్రాంతం అనేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని మేడరాజు పరిపాలించేవాడు. ఆయన ఒకరోజు వేటకని అడవికి వెళ్ళగా అక్కడ ఒక పుట్ట మీద ఒక పాప కనిపించిందంట. జనక మహారాజుకి సీతాదేవి దొరికినట్లుగా మేడరాజుకు ఈ పాప దొరకడం వల్ల తీసుకొచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడట. చిన్నప్పటి నుంచే సమ్మక్క తన చుట్టూ ఉన్నటువంటి గిరిజనులకు ఏ జబ్బు వచ్చినా కానీ మరి అడవిలో ఉన్నటువంటి ఆకుల పసరు పిండి ఆ జబ్బును నయం చేసేదట. దాంతో ఆ గిరిజనులందరూ కూడా సమ్మక్క దేవతా మహిమలు కలిగినటువంటి దేవతగా నమ్మి కొలిచేవారు. ఆ తర్వాత సమ్మక్కను మేడరాజు తన మేనల్లుడు మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశాడు. వారికి ఫలితంగా సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు. సారలమ్మ భర్త గోవిందరాజు. ఆ తర్వాత ఇక మేడరాజు పొలవాస ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే
రెండవ ప్రతాపరుద్రుడు రాజ్యానికి కప్పం కట్టమని ఒత్తిడి చేశాడు. కప్పం కట్టలేనని చెప్పగా ఆయనతోటి యుద్ధం చేయగా ఆ యుద్ధం దాటికి తట్టుకోలేక మేడరాన్ని పరిపాలించే పగిడిద్దరాజు దగ్గరకు వచ్చేసి తలదాచుకుంటాడు. ఈ విషయం తెలిసినటువంటి ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజు మీద కూడా కప్పం కట్టమని ఒత్తిడి తీసుకొచ్చాడు. పగిడిద్దరాజు మేడరాజులు ఇద్దరు కూడా రాజ్యం సమస్యల్లో ఉందని కట్టలేమని చెప్పగా వీళ్ళిద్దరి మీద ఈ మేడారం ప్రాంతం మీద యుద్ధం ప్రకటించాడు ప్రతాపరుద్రుడు. సంప్రదాయ ఆయుధాలతోటి మేడరాజు పగిడిద్దరాజు భార్య సమ్మక్క సంతానం అంతా కూడా అలాగే తమ సైన్యం అంతా కూడా సంప్రదాయ ఆయుధాలతోటి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ యుద్ధంలో తమ వారందరూ తమ సైన్యం అందరూ కూడా మరణించడంతో జంపన్న దాన్ని చూసి తట్టుకోలేక పక్కనే ఉన్నటువంటి సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. అందుకని ఆ సంపెంగ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. కానీ సమ్మక్క మాత్రం వీరోచిత పోరాటం చేస్తూనే ఉంది. సమ్మక్క వీరోచిత పోరాటానికి రెండో ప్రతాపరుద్రుడే చూసి ఆశ్చర్యచకితుడయ్యాడట. శత్రువుల కత్తి గాయాలకు సమ్మక్క తాళలేక కాకతీయులకు పట్టుబడటం ఇష్టం లేక దగ్గరలో ఉన్నటువంటి చిలకలగుట్ట దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక నెమలినారు చెట్టు కింద పసుపు కుంకుమ భరిణ రూపంలో కనిపించి అదృశ్యమైందట. అది ఒక కోయదొర చూడటం వల్ల సమ్మక్క దేవతారూపం పొందిందని నమ్మారు. అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరిపించవలసిందిగా రెండవ ప్రతాపరుద్రునికి వారి ఇలవేల్పు ఏకవీరాదేవి కలలో కనిపించి చెప్పడం వల్ల అప్పటి నుంచే సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. కానీ 1956 నుంచి ఈ జాతర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరింత ప్రాచుర్యాన్ని పొందింది. ఇక 2014 సంవత్సరం నుంచి మేడారం జాతర వచ్చేసి రాష్ట్ర పండుగగా ప్రాచుర్యాన్ని పొందింది. జాతీయ స్థాయిలో కుంభమేళా తర్వాత అంత జనాభా ఇక్కడికి వస్తారని, సుమారు 10 కోట్ల మంది జనాభా ఇక్కడికి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం. ఈసారి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఈ జాతర జరగనుంది. ఇది వచ్చేసి మనకు బయటకు వెళ్ళేటువంటి ప్రాంతం. అక్కడ మనకి ప్రసాదాలు అమ్ముతారు. మనకి ప్రసాదాలు లడ్డూ ప్రసాదము, పులిహార ప్రసాదం వచ్చేసి 10 రూపీస్ టికెట్ ఉంటుంది. వీలైన భక్తులందరూ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి సమ్మక్క సారలమ్మ గద్దెలు ఏవో చూడటానికి కన్ఫ్యూజన్గా ఉంది. మీకు ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెలు చూపిస్తాను. ఇదే సమ్మక్క గద్దె. ఇక్కడ భక్తులు మొక్కులుగా నిలువెత్తు బెల్లం బంగారాన్ని సమర్పిస్తారు, ముడుపులను సమర్పిస్తారు, అలాగే నానబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. అమ్మవారికి చీర జాకెట్టు పూలను కూడా సమర్పిస్తారు. ఎదుర్కోళ్ల ఉత్సవం జరుగుతుంది. ఇదే సమ్మక్క గద్దె. జై సమ్మక్క తల్లిని నమః. మేము ఈ జాతరకు ఒక 10 డేస్ ముందే వెళ్ళాము. అప్పుడు కూడా సండే రోజున జనం అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. వీడియో తీయడానికి అయితే అనుకూలంగానే ఉంది, పర్వాలేదు. సమ్మక్క గద్దె పక్కనే సారలమ్మ గద్దె కూడా ఉంటుంది. ఇదే సారలమ్మ గద్దె. సారలమ్మ కూడా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. చీర జాకెట్టు, పూలు, నిలువెత్తు బంగారం, నానబియ్యం ఇవన్నీ కూడాను. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా, వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి సమ్మక్క తల్లి మొక్కులు తీర్చుకొని సమ్మక్క తల్లి కృపకు పాత్రలు కాగలరని కోరుతా ఉన్నాను. జై సమ్మక్క తల్లినే నమః. జై సారలమ్మ తల్లినే నమః.